వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా పూలే అని నల్గొండ జిల్లా నకరికల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం కొనియాడారు. పూలే జయంతి సందర్భంగా నకరికల్లోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూట 97వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రజలకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దళిత బహుజనుల ఆశాజ్యోతి, ఆశా కిరణము మన మహాత్మా జ్యోతిబా పూలే సత్యశోధక్ సంస్థను ఏర్పాటు చేసి మరి ఆ రోజే వితంతు వివాహాలను ప్రోత్సహించి స్త్రీలకు విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో తన భార్యనే మొట్టమొదటి దేశంలో ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళల అభ్యున్నతి కొరకు, విద్య కొరకు పాటుపడినటువంటి నాయకుడు. బ్రాహ్మణవాద, మనువాద భావజాలాన్ని ఎదిరించి తనను చంపుతారనే భయం కూడా లేకుండా ఎన్నోసార్లు బ్రాహ్మణవాదులు, మనువాదులు ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినప్పటికీ వెనుకకు జరగకుండా ప్రజల సంస్కృతిని, ప్రజల అభిష్టాలను ముందుకు తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే. వారిని ఆదర్శంగా మరి మన రాష్ట్రంలో కూడా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూలే 197వ జయంతి సందర్భంగా గౌరవనీయులు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు శంబన్న గారి నాయకత్వంలో పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. 19వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు సామాజిక కార్యకర్తగా అనేక సామాజిక కార్యక్రమాల్ని చేపట్టి ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పూలే గారు తీసుకోవడం జరిగింది. అమెరికా లాంటి దేశంలో జరిగినటువంటి స్వతంత్ర పోరాటాలు, ప్రపంచంలో అనేక సామాజిక ఉద్యమాల చైతన్యంతో భారతదేశంలో వివక్షత పోవాలంటే, అసమానతలు పోవాలంటే అక్షరమే ఆయుధం అని చెప్పేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పూలే గారు తీసుకోవటం, ఈ అన్నిటికీ కులవివక్షతకు, అసమానతలకు మూల కారణం బ్రాహ్మణీయ భావజాలం అని చెప్పేసి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన స్ఫూర్తితోనే కింది వర్గాల్లో ఉండేటువంటి ప్రజలు చైతన్యవంతులై అనేక రంగాల్లో ఈరోజు గొప్పగా అవకాశాన్ని సాధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్